నాతో ఎప్పటికీ నేను బ్రతికినన్ని రోజులు నాతో సుమిత్ర ఉంటుంది కదా అనగానే, "అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు? అమ్మకేమవుతుంది? అమ్మకేం కాదు. మీరు కంగారు పడకండి. అయినా మీది జన్మ జన్మల బంధం. మీరు ఎలా విడిపోతారు? ఒకరు లేకుండా ఒకరు ఎలా ఉంటారు?" అనగానే నాకు భయంగా ఉంది. నా భార్య నన్ను ఎక్కడ విడిచిపెట్టిపోతుందా అని చాలా భయంగా ఉంది. డాక్టర్లు చెప్పింది చూస్తుంటే నాకు చాలా అసలు గుండెల్లో వణుకు పుడుతుంది అనగానే, "ఏమైంది?" అనుకుంటూ ఉండగానే అంతలోనే డాక్టర్ వస్తుంది. డాక్టర్ వచ్చిన తర్వాత ఆహ్, "డాక్టర్ ఏమైంది? అసలు అమ్మకేమైంది? నాకేమీ అర్థం కావట్లేదు. నాన్న ఎందుకో అలా కంగారు పడుతుంటే నాకు భయంగా ఉంది" అనగానే, "నేను రిపోర్ట్స్ అన్నీ చూసాను దీపా. రిపోర్ట్స్ మీరు డాక్టర్ దగ్గర చెక్ చేయించిన రిపోర్ట్స్ అన్నీ చూసాను. ఇంకా కొన్ని టెస్ట్‌లు చేయాల్సి ఉంది. కానీ ఈ ఇష్యూ మైనర్ ఇష్యూ అని అయితే నేను చెప్పలేను. ఇది చాలా క్రిటికల్‌గానే ఉంది. ఆ సమస్య ఇదేనా అని కొంచెం డౌట్‌గా ఉంది. అదే అని తెలిస్తే మాత్రం తన ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని మాత్రం చెప్పగలను. కానీ ఈ విషయం తనకి తెలిస్తే తట్టుకోలేదు. ఎందుకంటే తన కూతురు పెళ్లి చూడాలని తను చాలా ఆశపడుతుంది. తనకు ఏదైనా జరగకూడనిది జరుగుతుందేమో అని తను చాలా టెన్షన్ పడుతుంది. అలాగే తనకు ఒకవేళ ఆ రిపోర్ట్స్‌లో పాజిటివ్ వస్తే మాత్రం తను ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మీదే. తను ఎన్ని రోజులు బ్రతికితే అన్ని రోజులు సంతోషంగా చూసుకోవాలి. తను కోరుకున్నది చేయాలి అని చెప్పేసి అనగానే, ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అమ్మ ఉన్నన్ని రోజులు అంటున్నారు. అంటే ఈ సమస్య చాలా కఠినమైందా అని అనగానే, నేను కొన్ని టెస్ట్‌లు చేయాలని చెప్తున్నాను కదా! మాక్సిమం నేనైతే ఇష్యూ చిన్నది కాదనే అనుకుంటున్నాను. చూద్దాం టెస్ట్‌లన్నీ చేసిన తర్వాత అనగానే ఒక్కసారిగా వాళ్ళ నాన్న పడే టెన్షన్‌ని చూసి చాలా భయపడి ఏడ్చేస్తుంది. వెంటనే కార్తీక్‌కి కాల్ చేయాలని చూస్తుంది. అక్కడ మామయ్య పరిస్థితి ఎలా ఉందో ఏంటో! మామయ్య ఏ తప్పు చేయలేదని బావ ఎలా నిరూపిస్తాడు? అసలక్కడ ఏ తప్పు జరిగింది? ఎలా జరిగిందని బావ ఎలా నిరూపిస్తాడు? నాకెందుకో ఇదంతా జ్యోత్స్న కావాలనే చేస్తుందేమో అనిపిస్తుంది అని చెప్పేసి జ్యోత్స్న మీద అనుమానంగా ఉంటుంది. ఇక వెంటనే కార్తీక్‌కి కాల్ చేస్తుంది. "ఏంటి దీపా అత్తకెలా ఉంది? నేనిక్కడ నాన్నని విడుదల చేయించడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాను. తాత బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు" అని చెప్పేసి అనగానే అసలు నాకు ఏమి అర్థం కావట్లేదు బావ. అత్తకి సీరియస్‌గా ఉందని చెప్తున్నారు. నాకైతే చాలా భయంగా ఉంది. అవును అక్కడ కాశీ ఉంటాడు కదా! కాశీతో అసలు ఏం జరిగిందో కనుక్కో బావ అనగానే, కాశీ ఏమి నోరు మెదపట్లేదు. అసలు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతున్నాడు. అసలు ఏమైందో నాకు అర్థం కావట్లేదు. కాశీని నేను ఖచ్చితంగా కనుక్కొని తీరాలి. కాశీ వల్లే ఏం జరిగిందో తెలుస్తుంది అని చెప్పేసి అనగానే, ఇక కాశీ గురించి చెప్పగానే కాశీ మనసులో తన మామ మీద ద్వేషం కనిపిస్తుంది. "ఏంటి కాశీ అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అయినా నీకు పిల్లనిచ్చిన మామ. నీకు తండ్రితో సమానం కదా! ఆయన నీ గురించి ఇలా వాళ్ళు తప్పుగా మాట్లాడుతుంటే మీ మామయ్య ఏం తప్పు చేయలేదన్న విషయం నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు?" అంటూ అనగానే, "ఎందుకంటే నన్ను అవమానించాడు. నన్ను చాలా చేశాడు. నన్ను ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణమే మామయ్య" అంటూ మామయ్య మీద ఉన్న పగనంతా బయటకి కక్కేస్తాడు. ఇక దాంతో కాశీకి అర్థమయ్యేలాగా తన తండ్రి గొప్పతనం, అలాగే తన తండ్రి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, జ్యోత్స్నని కలిసావు అని తెలిసినప్పటి నుంచి నాకు నీ మీద అనుమానంగానే ఉంది. కానీ నువ్వు జ్యోత్స్న మాటలు నమ్మవులే అనుకున్నాను. కానీ జ్యోత్స్న మాటలు నమ్మి కన్న తండ్రిలా చూసుకున్న మా నాన్నని నువ్వు ఇంతలా ద్వేషిస్తావని అస్సలు అనుకోలేదు అంటూ ఇక చాలా గట్టిగానే ఈ కాశీకి బుద్ధి చెప్తాడు. ఇక ఆ తర్వాత కాశీ తాను చేసిన తప్పుని తెలుసుకొని అసలు విషయాన్ని బయట పెడతాడు. నాకు ఇదంతా జ్యోత్స్నకే చేసింది. నన్ను వైరా దగ్గర జీఎంగా పదవి అప్పగించింది. వైరా నన్ను మామయ్య గారితో మీద పగ తీర్చుకోవాలని ఉందా అని అన్నాడు. నన్ను అవమానించినందుకు నేను కూడా పగ తీర్చుకోవాలి అనుకున్నాను. వైరాతో కలిసి ఇదంతా చేశాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు. దీనంతా కథ వెనుక జ్యోత్స్న ఉందని అన్ని విషయాలు కి కారణం జ్యోత్స్న వైరాతో చేతులు కలపడం, వైరా తనకి ఉద్యోగం ఇవ్వడం, అలాగే ఈ ఫుడ్ ట్రాక్ గురించి తెలిసిన తర్వాత ఆ ఫుడ్ పాయిజన్ కలపడం, అందరూ ఇలా ఆహ్,
అలా పడిపోవడానికి కారణం జ్యోత్స్న, వైర ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసేసరికి అదంతా విన్న శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అయితే శివనారాయణకి ఏంటి అంటే ఫోనొచ్చిందని బయటికి వెళ్లి లోపలికి వచ్చేలోపు కార్తీక్ కాశీతో మాట్లాడుతుండడం, కాశీ జ్యోత్స్న బండారం మొత్తం బయట పెట్టడం విని ఒక్కసారిగా శివనారాయణ అయితే షాక్ అయిపోతాడు. లాయర్‌తో ఫోన్ మాట్లాడిన తర్వాత శ్రీధర్‌నయితే బయటికి తీసుకువస్తారు. ఆ తర్వాత కంప్లెయింట్ ఇవ్వాలి అని చెప్పేసి శివనారాయణ అనగానే ఒక్కసారిగా కార్తీక్ అయితే షాక్ అవుతాడు. "ఏంటి తాత ఎవరి మీద కంప్లెయింట్ ఇస్తావు?" అనగానే నా మనవరాలి మీద అంటూ ఇక జ్యోత్స్న మీద అరెస్ట్ వారెంట్ తీసుకొని జ్యోత్స్నని అరెస్ట్ చేయండని దీనంతటికి కారణం ఆహ్, తనే అని జ్యోత్స్న వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి కాశీయే దానికి సాక్ష్యం అని చెప్పి కాశీని సాక్ష్యంగా వాడుకొని జ్యోత్స్నని అరెస్ట్ చేయించడానికి ఇంటికైతే పోలీసులని తీసుకువస్తాడు. ఇక శ్రీధర్ అరెస్ట్ తర్వాత తనకే సీఈఓ పదవి వస్తుందని ఇక ఆ తర్వాత అంత అర్హత కలవాళ్ళు ఇంకా ఎవరు లేరు అని చెప్పేసి తనైతే చాలా గట్టిగా డిసైడ్ అయిపోతాడు. ఆ తర్వాత అయిపోయి చాలా సంతోషంగా ఉంటుంది జ్యోత్స్న. అయితే జ్యోత్స్నకి ఊహించని చుక్కయితే ఎదురవుతుంది. ఎందుకంటే శివనారాయణ పోలీసులతో వచ్చి జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. జ్యోత్స్నే దీనంతటికి కారణం అని చెప్పేసి సాక్ష్యాలతో నిరూపించి, కాశీతో సాక్ష్యం చెప్పించి దీనంతటికి వైర, జ్యోత్స్న ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం అని చెప్పేసి జ్యోత్స్నని, వైరాని ఇద్దరిని అరెస్ట్ చేయిస్తాడు. ఇక దాంతో షాక్‌లో ఉండిపోతుంది పారిజాతం. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి జ్యోత్స్న గురించి అసలు నిజం అందరి ముందు బయటపడాలని, జ్యోత్స్నే దీనంతటికి కారణమన్న విషయం అందరికీ తెలియాలని, అలాగే సుమిత్రకి ఏమీ కాకూడదని, సుమిత్ర ఆరోగ్యంగా మళ్ళీ బయటికి తిరిగి రావాలని అనుకునేవాళ్ళు యెస్ అని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.